రైట్ నౌ మనకి మార్కెట్లోని 3 రకాల ప్రాసెసింగ్ యూనిట్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అందులో మొదటిది మనకి సిపియు లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌కి అయితే పరిగణిస్తాం. సిపియు అంటే మన కంప్యూటర్‌కి బ్రెయిన్ లాంటిది. సో సిపియూస్ అనేవి లేకపోతే కంప్యూటర్స్ అనేవి వర్క్ అయ్యేటప్పుడు అసలు కంప్యూటర్ అనేదే లేదు. సిపియునే మెయిన్ కాబట్టి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెసింగ్ యూనిట్. దీని తర్వాత మనకు వచ్చేది సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా మన భాషలో చెప్పాలంటే కనుక గ్రాఫిక్ కార్డు. దీని యొక్క షార్ట్ ఫామ్ చూసుకుంటే జీపీయూ. సో గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ అది ఏం చేస్తుందంటే గ్రాఫికల్గా వర్క్స్ ఏవైతే ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా ఈ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియో గేమ్స్ ఆడుతున్నా, లేదంటే వీడియో ఎడిటింగ్లోని కొంచెం హై అండ్ లెవెల్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, లేదా 3D రెండరింగ్ 3D మోడలింగ్ ఇలాంటివి ఏమైనా చేస్తున్నా దీంట్లో బిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాల్సి అయితే ఉంటుంది. సో అలాంటి చోట మనకు కేవలం ఒక ప్రాసెసర్ మాత్రమే సాధ్యపడదు కాబట్టి దీనికోసం సపరేట్గా మనకి గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఉంటుంది. సో ఇది ఒక రకమైనటువంటి ఒక సిపియు ఎలాగైతే ఉంటుంది కదా మనకి, అంటే ఈ సిపియులో మనకి ర్యాము, మదర్ బోర్డు, ప్రాసెసరు, దాంతోపాటుగా స్టోరేజ్ ఇవన్నీ ఎలాగైతే ఉంటాయో ఒక గ్రాఫిక్ కార్డ్లో కూడా సేమ్ ఇదే విధంగా ఒక స్ట్రక్చర్ అయితే ఫామ్ అయితే అయి ఉంటుంది. దీంట్లో కూడా ఒక మదర్ బోర్డు ఉంటుంది, ఒక డెడికేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, దాంతోపాటుగా ర్యామ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలిసి పనిచేయడం ద్వారా మనకి ఓవరాల్ బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. బెటర్ అవుట్పుట్ అనేది మనకైతే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా జేపీ నుంచి చూడడం అయితే జరుగుతుంది. దీని తర్వాత మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రాసెసింగ్ యూనిట్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది ఇప్పటి నుంచో ఉంది. అయితే లేటెస్ట్ టైంలో మనకి చూసుకుంటే కనుక ఇంటెల్ నుంచి ఇంటెల్ ఆల్ట్రా సిరీస్ ప్రాసెసర్లు, అలాగే ఏఎండి నుంచి ఏఎండి రైజెన్ ఏఐ సిరీస్ ప్రాసెసర్లు అనేవి మనం గమనిస్తున్నాం ల్యాప్టాప్స్లోని. సో ఏవైతే ఈ ఆల్ట్రా సిరీస్ ప్రాసెసర్లు కానీ ఏఐ సిరీస్ ప్రాసెసర్లు ఉన్నాయి కదా, వీటిలో మీకు ఎన్పియు లేదా న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అనే ఒక ప్రాసెసింగ్ యూనిట్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ సిపియు లాంటిది. అయితే ఇది దేనికోసం పనిచేస్తుంది అంటే ప్రజెంట్ నౌ మనకి మార్కెట్లోని ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన వర్క్స్ అనేవి ఎక్కువైతే అవుతున్నాయి కదా, సో వీటి కోసం సపరేట్గా ఒక ప్రాసెసర్ అనేది డిజైన్ అయితే చేశారు. దీన్నే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే అంటారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వీటి కోసం రోబోటిక్స్ వీటిని హ్యాండిల్ చేయడానికి అయితే ఈ ప్రాసెసర్ అనేది యాడ్ అయితే చేశారు. సో మనకి ఏవైతే రీసెంట్గా వచ్చినటువంటి అల్ట్రా సిరీస్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీకు మైక్రోసాఫ్ట్ కోపైలట్ అనేది ఇన్బిల్ట్ చూడడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఏవైనా ఎలాగైతే మనకి చాట్ జీపీటీ పనిచేస్తుంది కదా, అలాగే మనకి కోపైలట్ కూడా పనిచేస్తుంది. సో ఈ కోపైలట్ పనిచేయడానికి ఈ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఒక భాగంగా అయితే మనం చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ మనకి కోపైలట్, సో వీటిని డిఫరెంట్ సెక్టర్స్లో మనకి యూజ్ అయితే చేస్తారు. సో వీటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఏవైతే ఇవి ఉన్నాయి కదా, సో వీటి కోసం ఈ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా ఎన్పియుని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇవి మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి ఇంటెల్ అండ్ ఏఎండి ప్రాసెసర్లో మనకి చూడటం అయితే జరుగుతుంది. సో ఈ 3 కైండ్ ఆఫ్ ప్రాసెస్ అనేవి ప్రజెంట్ రైట్ నో మనం తీసుకున్న ల్యాప్టాప్లోని ఉన్నాయా లేదా అనేది అయితే మీరు చెక్ చేసుకోండి. అంటే మీరు యూజ్ చేసే సీరియల్ని బట్టి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అవసరం లేదనుకుంటే ఎన్పిఎస్ అనేవి మీకు అనవసరం. సింపుల్ లాజిక్. సో దాన్ని బట్టి అంటే మీరు కోడింగ్ పరంగా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పరంగా మీరు ఒక ల్యాప్టాప్ని పిక్ చేసుకుంటే ఆ ల్యాప్టాప్లోని ఎన్పిఎస్ ఉన్నాయా లేదా అంటే సింపుల్గా చెప్పాలంటే కనుక ఏఎండి ప్రాసెసర్ తీసుకుంటే ఏఎండి ఏఐ ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ని కన్సిడర్ చేయండి. ఇంటెల్లో తీసుకుంటే ఇంటెల్ ఆల్ట్రా సిరీస్ ల్యాప్టాప్స్ని మీరు పిక్ చేసుకుంటే వాటిలో మీకు ఇన్బిల్ట్ ఎన్పియూస్ అనేవి చూడటం అయితే జరుగుతాయి. ఇవి పర్టికులర్గా సిపియూస్ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్, దాంతోపాటుగా ఎన్పియూస్ అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి మనకి 2 కంబైన్ అయితే వస్తాయి. సిపియూ అనేది ఓవరాల్ ల్యాప్టాప్ని వర్క్ చేపిస్తే ఎన్పియూ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లేదా ఇంకేమైనా వర్క్స్ చేయడానికి ఇవైతే మనకి చూడడం అయితే జరుగుతాయి. సో ఇవి మనకి ప్రజెంట్ రైట్ నో ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు. సో వీటిలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే కనుక వాటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నెక్స్ట్ వాటి మీద అయితే వీడియోస్ అయితే చేస్తాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.